ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఆలస్యమయ్యే విధంగా, ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూలు భారీగా తగ్గిపోయే విధంగా, ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ అప్పులు పుట్టకుండా ఉండే విధంగా అన్ని రకాలుగా అన్ని కేటగిరీలో అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఇబ్బందులకు నెట్టేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన రికార్డు సృష్టించారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ లెక్కలు చూస్తే ఫీజులు అవుట్ అయిపోతాయి. నేను గతం గురించి మాట్లాడాను. గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల అప్పులు చేశారు, ఏ రకంగా చేశారు, శ్రీలంక, వెనిజులా అన్నారు కదా. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, నేను చెప్పే లెక్కలన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ అంటే విధంగా వాళ్ళ మీడియాలో కూడా కవర్ చేస్తూ సోపాలు పడుతూ అది జగన్ గారి మీద నెట్టేయలేక, కక్కలేక, మింగలేక డిబేట్లు పెడుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి వాళ్ళు కూడా ప్రస్తావించక తప్పని పరిస్థితి. జగన్ గారిని బ్లేమ్ చేయాలంటే చేయలేని పరిస్థితి. ఎందుకంటే జగన్ గారి ప్రమేయం లేదు కాబట్టి, వాళ్ళు ఇన్ని రోజులు అన్ని అబద్ధాలు చెప్పారు కాబట్టి. సో ఇప్పుడు పాయింట్ చూస్తే ఇక్కడ, సో ఏ ప్రభుత్వమైనా కూడా మొదటి తారీఖున కనీసం ఉండాల్సినటువంటి అమౌంట్, వాళ్ళ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నారంటే, మన ఇంట్లో ఖర్చులకు సంబంధించి ప్రతి నెల కొన్ని పేమెంట్స్ ఉంటాయి కదా, తప్పనిసరి పరిస్థితి, తప్పక చేయాల్సినటువంటి పేమెంట్స్. ఆ రకంగా ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు మరి ఖచ్చితంగా ఉండాలంట. అందులో 6,000 కోట్ల రూపాయలు జీతాలు ఎవరికి? ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి జీతాలు, అవి ఆపడానికి ఛాన్సే లేదు. పెన్షన్లు కూడా, అంటే ఉద్యోగుల పెన్షన్లు, సామాజిక పెన్షన్లు కాదు, వారు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జీతాలు కానీ పెన్షన్స్ కానీ వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పేమెంటు 6,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఉండి తీరాలి, కాదనలేంటిది. అండ్ అదేవిధంగా 2,500 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ వృద్ధులకు ఇవ్వాల్సినటువంటిది బాధ్యత. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అవి సామాజిక పెన్షన్స్, వాటిని కాదనడానికి లేదు. అయితే ఈ సామాజిక పెన్షన్స్ ఇస్తున్న కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి, జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీడియా కవర్ చేసుకునే ప్రయత్నం కొంచెం చేస్తూ ఉంది. అంటే జగన్ గారిని అనడానికి లేదు ఇక్కడ, లేదు కాబట్టే, కానీ ఇవి ఇస్తున్నారు, అది కూడా పెద్ద బర్డెన్ అయిపోయింది, జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తున్నారని చెప్పి. 2019కి ఎన్ని ఉన్నాయి సార్ పెన్షన్లు? జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లకు పెంచారు, ఎన్ని రూపాయలు పెంచారు? గతంలో ఉందా? రికార్డ్ స్థాయిలో అని మీరు చెప్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో నేను పెన్షన్లు ఇంత పెంచుతానే కానీ చంద్రబాబు నాయుడు గారు టక్కున ఒక 1,000 రూపాయలు నేను పెంచేస్తా అని చెప్పలేదా? ఇవన్నీ కాపీ పేస్టే కదా, వీళ్ళు సృష్టించింది ఏమైనా ఉందా? లేదు కదా. సో వాటిని ఆపడానికి లేదంటే ఆపడానికి లేదు, ఎవరు వచ్చినా కూడా ఆపడానికి లేదు. అది ఓటు బ్యాంక్ కింద అసలే చూడకూడదు. మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సినటువంటి, ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ అవి, అయినా కూడా వాటిని కట్ చేశారు, చాలామందిని తీసేస్తున్నారు. అంటే ఫేక్ ఉన్నారని చెప్పి, కాలు లేవని, చేతులు లేవని స్వయంగా స్పీకర్ గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా. అండ్ అదేవిధంగా అప్పు ప్లస్ వడ్డీ కలుపుకుంటే 5,500 కోట్ల రూపాయలు ప్రతి నెల తప్పనిసరి పరిస్థితి, తప్పక ఇవ్వాల్సినటువంటిది. ఇక్కడ జగన్ గారిని ఇరికించడానికి, జగన్ గారి మీద బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే కాగ్ రిపోర్ట్స్ కానీ కేంద్రం లెక్కలు కానీ ఆ రకంగా ఉన్నాయి. గతంలోంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు. వీళ్ళు జగన్ గారు ఒక్క హయాంలోనే 14 లక్షల కోట్లు అని అబద్ధం చెప్పారు. అఫ్కోర్స్ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి అసెంబ్లీ సాక్షిగా, అయినా కూడా వీళ్ళ మీడియాకి ఉండదు, మళ్ళీ అవే అబద్ధాలు చెప్తూ ఉంటారు. సో అట్లా 10 లక్షల కోట్లకు సంబంధించి అన్ని రకాలుగా బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు అన్నీ కలుపుకుంటే ఇక్కడ 5,500 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు కనీసం వీటికి సంబంధించి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ మాసంలో చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అయ్యారు. బ్యాంకులు అప్పు పుట్టిన పరిస్థితి వచ్చింది, ఎందుకని మీరు చూసుకోలేదా? పెన్షన్లు ఎందుకు లేట్ అయినాయి, ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేట్ అయినాయి అని చెప్పి చంద్రబాబు గారు సీరియస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అదే జగన్ గారు ఉంటే జగన్ గారు ఫెయిల్యూర్ అవుతారు, చంద్రబాబు గారు ఉంటే అధికారులు ఫెయిల్యూర్ అవుతారు. అట్లా కవర్ చేస్తూ ఉన్నారు. అంటే డిసెంబర్లో డబ్బులు లేవు, ఏం చేయాలి? అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026లో తీసుకోవాల్సినటువంటి అప్పు డిసెంబర్లోనే తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే 3 నెలల తర్వాత తీసుకోవాల్సింది మనం ముందే తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దీన్ని వాళ్ళు ఎట్లా చెప్తారు? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు 3 క్వార్టర్స్ ఇట్లా డివైడ్ చేస్తే ముందే జగన్ గారు అప్పు తీసుకున్న పరిస్థితి గతంలో కూడా ఉంది, అవసరం కోసం అని చెప్పి. అప్పుడు తప్పంటివే, మరి ఇప్పుడు తీసుకోవచ్చు, అట్లా ఏమి ఇబ్బంది లేదంటున్నామే.
ఇక్కడ జగన్ గారిని అనడానికి లేదు, ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ అది, ఆ సీక్వెన్స్ అది, దాన్ని కాదనడానికి లేదని చెప్పి ఎట్లా మాట్లాడతాం? అంటే ఇన్ని రోజులు మాట్లాడిన తప్పని మీ నోటి వెంట మీరు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకొని తీరాల్సిందే, తప్పనిసరి పరిస్థితి అది, అట్లా ఉంది. అండ్ అదేవిధంగా ఇంకో దరిద్రం ఏంటో తెలుసా? ఇప్పుడు లిక్కర్ కేసుని పెట్టారు, జే బ్రాండ్స్తో ప్రాణాలు తీశారని చెప్పారు. అన్ని వీళ్ళ హయాంలో జరుగుతున్నప్పటికీ ఈ మద్యం సంబంధించి దాని మీద 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు లిక్కర్ మీద తీసుకుంటే బాండ్లు పెట్టినారని చెప్పి గగ్గోలు పెట్టి కేంద్రంకు కంప్లైంట్ చేసి రచ్చ చేసి డిబేట్లు పెట్టి అంత చేస్తేమే మరి ఇప్పుడు తప్పు కాదా? అప్పుల సేకరణ అవుతుందా? ఇది సేకరించడం అవుతుందంట. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? దీంట్లో వీళ్ళు తీసుకొచ్చినట్టే ఎఫ్ఆర్బిఎం నిబంధనలను అతిక్రమించి తీసుకుంటే, నిబంధనల ప్రకారం తీసుకుంటే 7% వడ్డీ, అతిక్రమించి తీసుకుంటే 9.1% వడ్డీ, అంటే పెరుగుతుంది. అండ్ ఇంకా కమిషన్కి సంబంధించి 5,490 కోట్లకు సంబంధించి 1.5% కమిషన్ ఇస్తే 80 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఎవరి సొమ్ము ఇదంతా? ఈ అప్పులు, వడ్డీలు ఇప్పుడు ఇవన్నీ కట్టాలంటే ఎవరు? ప్రజల సొమ్మే, ప్రజల నెత్తిన పడేది భారం. అంటే విధంగా మద్యం బాండ్ల మీద తీసుకుంటున్నారంటే మద్యం ఎక్కువ సేల్ చేయాలి, మద్యం సేల్ తగ్గకూడదు, అంతే కదా? అంటే ప్రజల ప్రాణాలు పనంగా పెడతా ఉన్నారు. ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ పెట్టి మద్యం సేల్ ఎక్కువ చేసేసి అప్పులు తీసుకునే పరిస్థితికి వచ్చింది. వాస్తవమా కాదు? ఈ పాయింట్ ఇక్కడ అర్థమవుతుంది కదా. మద్యం బాండ్లు పెట్టి తెచ్చుకుంటున్నారంటే మద్యం సేల్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద అప్పు ఇచ్చారు వాళ్ళు. అంటే ఇంకా సేల్ పెంచుతారు, ఇంకా అప్పు ఎక్కువ తెచ్చుకోవడానికి. ఇదంతా కూడా 18 నెలల కాలంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు వీళ్ళు 18 నెలల కాలంలో 80% చేశారు. కేంద్రం లెక్కలు కూడా అదే, ఏ సంవత్సరం ఏ రకంగా ఈ అప్పుల శాతం పెరుగుతుందనేటువంటి లెక్కలు ఇచ్చారు చాలా క్లియర్గా. మరి ఎందుకు? మరి ఈయన ఒక విజనరీ, సంపద సృష్టి, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతారు, వ్యవస్థలను గాడిలో పెడతారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఈ నెల ఈ 15,000 కోట్ల రూపాయలు సర్దుకోలేకపోయారు? కారణం ఏంటయ్యా అంటే జిఎస్టీ వసూలు 7-8% తగ్గిపోయినాయి. వ్యాట్కి సంబంధించి కూడా 4.8% తగ్గిపోయింది. అంటే జిఎస్టీ వసూలకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు ఎఫెక్ట్ అయిందంట. 9,000 కోట్ల రూపాయలు వీళ్ళ హయాంలో. అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్కి సంబంధించి కూడా తగ్గిపోయిన కారణంగా ఇన్కమ్ కావాలి కదా, ఇన్కమ్ లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడరు. మేధావులందరూ ఏడిపోయినారు అర్థం కాదు. అప్పుడు మాట్లాడారు, మస్తు మాట్లాడారు మేధావులు, రకరకాలుగా వెనుజులు అయింది, అదైంది ఇదని చెప్పి. మరి ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా, ఇప్పుడు కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రజలే, అప్పుడు ప్రజలు అందరూ ఒకటే కదా. ఆ ప్రజలే కదా ఇప్పుడు ఉన్నది, ఆ ప్రజలే కదా ట్యాక్స్ కట్టేది, ఆ ప్రజలే కదా బాధపడేది. ఇప్పుడు మనోడు ముఖ్యమంత్రిగా ఉంటే మాటలు రావు, మనోడు కానివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నైనా వస్తాయి. లేని దాని అబద్ధం సృష్టించి మాట్లాడతాం. ఇప్పుడు ఎందుకయ్యా మాట్లాడరు? మాట్లాడండి, ఏం జరుగుతుందో చెప్పండి. విజనరీ కానివాడు, సంపద సృష్టి గురించి మాట్లాడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా రాష్ట్రానికి సంపద లేకపోయినప్పటికీ కూడా, రాబడి లేకపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అద్భుతంగా అమలు చేసిన మాట వాస్తవమా కాదా? మరి ఆయన విజనరీ కాదే, సంపద సృష్టికర్త కాదే, వ్యవస్థలను గాడిన పెట్టే వ్యక్తి కూడా కాదే. మీ లెక్క ప్రకారం మరి ఎట్లా నడిపాడు, ఎట్లా ఇచ్చాడు? జగన్ గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, అద్భుతంగా అమలు చేస్తున్నారు అని. ఎక్కడ చేస్తున్నారు? అప్పులు ఎక్కువే. ఆడబిడ్డ నీది ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు కదా. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు కదా. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈ 2 సంవత్సరాల కాలం ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? తల్లికి వందనానికి సంబంధించి ఇంకా చాలామందికి వాళ్ళ అకౌంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. ఏమైనా పెరిగిందా? జగన్ గారికి ఇప్పటికీ ఏమైనా పెరిగిందా? లేదు కదా. సూపర్ 6కి సంబంధించే అందులోనే ఒక 3 ఎగరగొట్టేసినారు. ఈ సూపర్ 6 సంబంధించి మొత్తం ఒక సంవత్సరం ఎగరగొట్టేసి 2వ సంవత్సరం అమలు చేసి అది కూడా అరకొర చేసి అద్భుతాలు చేసినామని చెప్పి 2,60,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నారు. రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు డ్యామేజ్ అవుతుంటే కవర్ చేస్తూ ఉన్నారు. అంటే ముందే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి పబ్లిక్ని. ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు సంపద సృష్టిస్తున్నారు, ఎవరు సంపద సృష్టించి వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు, ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా మరొక వీడియోలో ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పు చేశారు, ఏ నెల ఎంత అప్పు చేశారు, ఏంది దాని సంగతి ఏంది, లెక్క ఏంది అనేది మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.